అది స్వప్నిక బెడ్రూమ్. ఫోన్ మాట్లాడిన ఆనందంలో కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా బెడ్పై పడుకున్న రాజుని గట్టిగా గుండెలకు హత్తుకుంటుంది. ఆమె ముఖం 5 ఏళ్ల తర్వాత ఒక చిన్న చిరునవ్వు విరుస్తుంది. నిన్నే ప్రేమిస్తా, ఒక CEO ప్రేమ కథ, పార్ట్ 169. ఒరే నాన్న, విన్నావా? మీ మీ నాన్న మన కోసం వచ్చేసాడ్రా. ఆ దేవుడు మన బాధ అర్థం చేసుకున్నాడు నాన్న. మనల్ని అనాథలుగా వదిలేయలేదు. మన కోసం మీ నాన్న తిరిగి వచ్చేసాడ్రా అని కన్నీళ్లతో అంటుంది స్వప్నిక. ఆమె కొడుకు నుదుటి మీద ముద్దు పెట్టుకుని అలాగే రూఫ్ వైపు చూస్తూ ఆలోచనలో పడిపోతుంది. ఒక్కసారిగా ఆమె కళ్ళు పెద్దవి అయ్యాయి. దాంతో ఏదో తట్టినట్టు టక్కున లేచి కూర్చుంటుంది. అసలు ఇన్ని రోజులు ఎక్కడున్నాడు? ఈ సడన్ ఎంట్రీ ఏంటి? పైగా రాజ్ గురించి, నా కంపెనీ నష్టాల గురించి అతనికి అంత క్లియర్గా ఎలా తెలుసు? అంటే ఇన్ని రోజులు తను మా చుట్టూనే ఉండి మమ్మల్ని గమనిస్తున్నాడా? మళ్ళీ ఈ విషయాన్ని సీక్రెట్గా ఉంచమంటున్నాడు. తనే నా దగ్గరే ఉన్నాను అంటున్నాడు అని పిచ్చిదానిలా ఆలోచిస్తూ తల పట్టుకుంటుంది స్వప్నిక. అలసటతో బెడ్ మీదకి వాలి కళ్ళు మూసుకోగానే ఆమె కళ్ళ ముందు ఒక్కసారిగా విక్రమ్ రాయ్ రూపం మెరుస్తుంది. వెంటనే ఉలిక్కిపడి కళ్ళు తెరుస్తుంది. అంటే అంటే విక్రమ్ రాయే నా వీజేనా? అందుకేనా అతను తన టీం సంతానం పాటిల్తో వచ్చి ఆకాష్ని ఆఫీస్ నుండి బయటకు పంపించింది? మళ్ళీ ఎప్పట్లా నా చుట్టూ ఆ పాత సెక్యూరిటీని అరేంజ్ చేసింది కూడా అందుకేనా? అసలు విక్రమ్ రాయ్ ఆ డాక్టర్ మాలతి గురించి అంత గుచ్చి గుచ్చి ఎందుకు అడిగాడు? నా వెనుక ఏదైనా కుట్ర జరుగుతుందా అని ఆమె మెదడు వేగంగా ఆలోచించడం మొదలు పెడుతుంది. మళ్ళీ పాత గాయాలు గుర్తుకు రాగా, ఆ రోజు ఆ దుర్మార్గుడు డేనియల్ గాడు చచ్చాడు కదా, మరి ఇంకెవరికి తెలియకుండా ఉండాలి? డేనియల్ చచ్చినా వాడికి సంబంధించిన అవశేషాలు ఇంకా మిగిలి ఉన్నాయా? అందుకే విజయ్ తన అసలు రూపాన్ని దాచిపెట్టి విక్రమ్ రాయ్లా వచ్చాడు. ఎవరు విజయ్కి శత్రువులు? ఆకాశ లేక ఇంకెవరైనా ఉన్నారా? ఆ ఆలోచనల భారంతో ఆమె కళ్ళు బరువెక్కుతాయి. ఏది ఏమైనా నా విజయ్ బతికే ఉన్నాడు. నా నమ్మకం వమ్ము కాలేదు. ఇది చాలు. రేపు ఆఫీస్లో విక్రమ్ రాయ్ కళ్ళలోకి చూస్తూ నిజం తెలుసుకుంటాను అని అనుకుంటూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంది. మరునాడు మార్నింగ్ రవిచంద్ర మ్యాన్షన్ కిటికీలోంచి పడుతున్న సూర్యకిరణాలు స్వప్నిక ముఖాన్ని తాకుతాయి. నిన్నటి ఫోన్ కాల్ ఆమెలో కొత్త ఊపిరిని నింపిందని చెప్పాలి. ముఖంలో మునిపెన్నడూ లేని ఒక కాంతి మెరుస్తుంది. స్వప్నిక లేచి రాజ్కి బ్రష్ చేయించి స్నానం చేయించడానికి వాడి బట్టలు విప్పదీస్తుండగా రాజ్ ఒక్కసారిగా తుర్రుమని ఆమె చేతుల్లోంచి తప్పించుకుని కిందికి పరిగెత్తుతాడు. ఒరే రాజ్, ఆగు నాన్న, బట్టలు లేకుండా ఎక్కడికి రా, పట్టుకుంటే ఉంటుంది నీకు నాతో అంటూ నవ్వుతూ వెనకాలే పరిగెత్తుతుంది. హాల్లో పెద్దలందరినీ తప్పించుకుంటూ రాజ్ కిలకిలా నవ్వుతూ గార్డెన్లోకి దూసుకెళ్ళి అక్కడ తోటమాలి చెట్లకు నీళ్లు పడుతున్న పైపును లాక్కుని తన వెనుక వచ్చిన తాతయ్యలు, అమ్మమ్మ, నానమ్మల వైపు గురి పెడతాడు. ఒరే బాబు, ఇప్పుడే నీకు జ్వరం తగ్గిందిరా, మళ్ళీ నీళ్లలో తడవకు, రా తొందరగా అని అంటుంది రవలి. నా మంచి బుజ్జోడు కదూ, ఇలా రా, నీకు పెద్ద చాక్లెట్ ఇస్తాను, అల్లరి చేయకూడదు నాన్న, మా అమ్మ దగ్గరికి వెళ్ళు అని మెల్లిగా బ్రతిమలాడుతుంది మల్లిక. వదిలేయండి, వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. ఒరే అమర్, సాయంత్రం వీని తీసుకుని మనం ఎగ్జిబిషన్కి వెళ్దాం, సరేనా అని నవ్వుతూ అంటాడు రమేష్. అందరి మాటలు వింటున్న రాజ్ మాత్రం తన చిలిపి నవ్వులతో పైపును నొక్కి పడుతూ అందరినీ తడపాలని చూస్తుంటాడు. సరిగ్గా అదే సమయంలో అడుగులో అడుగు వేసుకుంటూ వెనుక నుండి వచ్చిన స్వప్నిక వాణ్ణి గట్టిగా పట్టుకుంటుంది. మొమ్మ, నువ్వు చీట్ చేసావు, బ్లాక్ నుండి వచ్చి నన్ను పట్టుకుంటావా అని ముద్దుగా అలుగుతూ బుంగమూతి పెట్టుకుంటూ ఆమె ముడుచుకున్న జుట్టుకి ఉన్న రబ్బర్ బ్యాండ్ ఊడదీస్తాడు. స్వప్నిక వాణ్ణి ఎత్తుకొని చక్కిలి గింతలు పెడుతూ మురిసిపోతూ, అబ్బో
దొంగ, నువ్వు కూడా మీ డాడీలాగే పెద్ద అల్లరి పిల్లాడు అయిపోతున్నావు కదా అంటూ గట్టిగా వాడి బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటుంది స్వప్నిక. 5 ఏళ్ల తర్వాత స్వప్నిక ముఖంలో ఆ నవ్వు చూసి పెద్దవాళ్ళంతా నిశ్శబ్దంగా ఉండిపోతారు. ఎన్ని రోజులైందా స్వప్ని ముఖంలో ఈ నవ్వు చూసి? మా కళ్ళు చల్లబడ్డాయి అని చెమ్మగిలిన కళ్ళతో అంటారు కృష్ణమూర్తి గారు. అవునన్న, విజయ్ వస్తాడన్న నమ్మకంతోనే తను ఊపిరి తీసుకుంటుంది. తన నమ్మకమే నా కొడుకును స్వప్నిక దగ్గరికి చేరుస్తుందేమో అని అంటాడు రమేష్. వాళ్ళ మాటలు విన్న అమరేందర్ ఒక్కసారిగా చిన్నగా నిట్టూరు పోదలుతాడు. మల్లిక వచ్చి అతని చేయి పట్టుకుని మెల్లిగా కళ్ళతోని బాధపడద్దన్నట్టు సైగ చేస్తుంది. అలా నలుగురు సంతోషంగా స్వప్నికను చూస్తూ ఉండిపోతారు. ఇక వీళ్లతో పాటు మరో వ్యక్తి కూడా స్వప్నిక సంతోషాన్ని, ఆనందాన్ని, అందాన్ని చూస్తూ మురిసిపోతుంటాడు. అతనే విక్రమ్ రాయ్ విజయ్. అటువైపు రాయ్ మెన్షన్ ఉంటుంది కదా. భార్య బిడ్డలను బైనాక్యులర్స్ ద్వారా చూస్తున్న విజయ్ స్వప్నిక నవ్వుతున్న దృశ్యం చూడగానే అతని కళ్ళు ఒక్కసారిగా చెమ్మగిల్లుతాయి. అతని పెదవులపై ఒక మధురమైన చిరునవ్వు, కళ్ళల్లో ఒక తీరని వేదన ఒక్కసారిగా మెరుస్తాయి. స్వప్ని, ఆ నవ్వు 5 ఏళ్ల విరహం తర్వాత మళ్ళీ నీ పెదవులపై ఆ నవ్వు చూస్తుంటే నా ప్రాణం లేచొచ్చినట్టయింది. నేను వచ్చిన రోజు నుండి నీ ముఖంలో నిశ్శబ్దాన్ని, కళ్ళల్లో శూన్యాన్ని చూసి నా గుండె ఎంతలా రోధించిందో నీకు ఎలా చెప్పను. నీ పక్కనే ఉన్నాను స్వప్ని, కానీ నిన్ను తాకలేకపోతున్నాను. ఆ రాజ్ అల్లరి చూడు, అచ్చం నా పోలికి కదూ. వాడు ఆ పైప్ పట్టుకొని అందరినీ తడుపుతుంటే నాకు మన పాత రోజులు గుర్తొస్తున్నాయి. ఆ రోజు నువ్వు నన్ను కొట్టడానికి వస్తే నేను నిన్ను ఎత్తుకుని బెడ్ మీద పడేసి నీ తడిసిన జుట్టుతో నిన్ను ఇంకా ఏడిపించేవాడిని కదా. అప్పుడు నువ్వు కోపంతో బుంగమూతి పెడితే ఆ ముద్దు ముచ్చట్లు ఇంకెన్ని ఉండేవో కదా. ఈరోజు మన మధ్య ఈ దూరం, ఈ విక్రమరాయ అనే ముసుగు నాకే ఒక భారంగా అనిపిస్తుంది. కానీ ఏం చేయను స్వప్ని, మన చుట్టూ ఉన్న శత్రువుల గుండెలు పగిలే వరకు నేను నీ విజయను కాలేను. ఒకే ఒక్కసారి నిన్ను గట్టిగా హత్తుకొని ఆ రాజుగాన్ని నా భుజం మీద కూర్చోబెట్టుకుని మన తోటలో కేరింతలు కొట్టాలని ఉంది తెలుసా నా ప్రాణమా. ఇవాళ నువ్వు ఇంత ఇదిగా సంతోషంగా ఉన్నావంటే అది నా ఫోన్ కాల్ వల్లే కదూ. అది నాకు తెలుసు. నీ కళ్ళలో కనిపిస్తున్న ఆ ఆశ, నా మీద నీకున్న నమ్మకం, త్వరలోనే స్వప్ని ఈ ముసుగు తొలగిపోతుంది. అప్పటి వరకు ఈ దూరాన్ని నేను ప్రేమిస్తూనే ఉంటాను. ఎందుకంటే ఈ దూరం చివరన ఉన్నది నా ప్రాణం, నా స్వప్నిక అని అతను బైనోక్లియర్స్ పక్కన పెట్టి తన గుండె మీద చేయి వేసుకుంటాడు. అక్కడ స్వప్నిక గుండె చప్పుడు అతనికి వినిపిస్తున్నట్టుగా ఆ క్షణం నిశ్శబ్దంగా ఉండిపోతాడు. ఇక్కడ గార్డెన్లో స్వప్నిక బాబునెత్తుకుని లోపలికి వెళ్తూ, అత్తయ్య, మామయ్య, నాన్న, అమ్మ, తాతయ్య, మీరంతా లోపలికి రండి, కాఫీలు తాగుదాం. ఇవాళ వంట నేనే చేస్తాను, ఆఫీస్కి క్యారేజ్ కూడా తీసుకెళ్తాను అని అంటుంది. అందరూ ఆశ్చర్యపోతారు. ఏంటి, స్వప్నిక వంట చేయడమా? 5 ఏళ్ళు అవుతుంది తను వంటింట్లో అడుగుపెట్టి అని మల్లిక ఆశ్చర్యంగా అంటుంది. పోనీలే మళ్ళీ తను సంతోషంగా ఉంటే అదే చాలు, తనలో మళ్ళీ పాత స్వప్నికను చూడాలి మనం అని అంటుంది రవళి. స్వప్నిక గదిలోకి వెళ్ళి బాబుకి స్నానం చేయించి తను స్నానం చేసి వంటింట్లోకి వెళ్ళి విజయ్కి ఇష్టమైన ఐటమ్స్ అన్ని, సావిత్రి బాబుకి కావలసిన పాలు, బిస్కెట్స్, ఫ్రూట్స్ అన్ని సర్దు, అలాగే ముగ్గురికి సరిపడా క్యారేజ్ కూడా సర్దిపెట్టు అని అంటుంది. ఆమె ముగ్గురికి అనడం సావిత్రికి అర్థం కాలేదు. కానీ స్వప్నిక ముఖంలోని ఆ సంతోషాన్ని చూసి సరే అంటుంది సావిత్రి. తర్వాత స్వప్నిక పైకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి విజయ్కి ఇష్టమైన రంగు చీర కట్టుకొని నుదుట చిన్న బొట్టు పెట్టి అద్దం ముందు నిలబడి తనని తాను చూసుకుంటుంది. విక్రమరాయ్ గారు, ఇవాళ మీ అసలు స్వరూపం మీ నోటితోనే చెప్పిస్తాను, రెడీగా ఉండండి అని మురిపెంగా నవ్వుకుంటుంది స్వప్నిక.
కారు ఆఫీస్ వైపు వెళ్తుంది. స్వప్నిక పక్కన రాజ్ నిద్రపోతుండగా ఆమె అనుకోకుండా సెల్ ఫోన్ ఓపెన్ చేస్తుంది. సోషల్ మీడియా నుండి న్యూస్ ఛానల్స్ వరకు అంతా ఒకటే వార్త. మాలతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూలిపోయిన దృశ్యాలు ఒకటే వైరల్ అవుతుంటాయి. నిన్న రాత్రి నగరంలో పెను సంచలనం. డాక్టర్ మాలతికి చెందిన 5 అంతస్తుల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేక మెడలా కూలిపోయింది. గ్యాస్ సిలిండర్లు పేలడం వల్లే ఈ ఘోరం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే అంతకు ముందే ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి హాస్పిటల్లో బాంబు ఉంది అని హెచ్చరించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రాణ నష్టం జరగకపోయినా కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. ఆ అజ్ఞాత ఫోన్ కాల్ వెనుక ఎవరున్నారన్న కోణంలో దర్యాప్తు సాగుతుంది అని న్యూస్ రీడర్ చెప్తున్న ఆ వార్త వినగానే ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోతుంది స్వప్నిక. ఆమె చేతిలోని ఫోన్ ఒక్కసారిగా వణుకుతుంది. ఇదేలా సాధ్యం? నిన్న మధ్యాహ్నం కదా నేను విక్రమ్ రాయ్తో మాలతి డాక్టర్ గురించి, ఆకాష్ గురించి మాట్లాడింది. మళ్ళీ రాత్రి ఫోన్ చేసి ఆ 7 నెలలో జరిగిన ఇంజెక్షన్ విషయం చెప్పాను. నేను చెప్పిన కొద్ది గంటల్లోనే ఆ హాస్పిటల్ భూస్థాపితం అయిపోయిందా? కేవలం బాధ్యత గల ఒక బిజినెస్ పార్ట్నర్ అయితే ఇంతటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోడు. నా కన్నీళ్ళ వెనుక ఉన్న కారణాన్ని తుడిచేయాలన్న కసి, నా బిడ్డకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆవేశం, అది కేవలం ఒక్క నా విజయ్కి మాత్రమే ఉంటుంది. ఆమె ఆలోచనలు వేగంగా పాత రోజుల్లోకి వెళ్ళాయి. ఆకాష్ పైన ఉన్న కృతజ్ఞత ఒక్కసారిగా అసహ్యంగా మారుతుంది. అసలు ఆకాష్ ఎవరు? ఆ రోజు నన్ను కాపాడాడన్న ఒకే ఒక్క కారణంతో నా కళ్ళు మూసుకుపోయాయి. నా విజయ్ మీద, నా కడుపులో పెరుగుతున్న నా ప్రేమకు ప్రతిరూపమైన నా బిడ్డ మీద నాకు తప్ప ఎవరికి హక్కు లేదని నమ్మిన నేను ఆకాష్ చెప్పినవన్నీ గుడ్డిగా ఎలా నమ్మాను? కృతజ్ఞత అని ముసుగులో వాడు చేస్తున్న కుట్రలన్నీ చూడలేకపోయానా? విక్రమ్ రాయ్ ఏదో దారుణమైన నిజాన్ని తెలుసుకుని ఉంటాడు. అందుకే ఆ నరకాన్ని నామరూపాలు లేకుండా చేశాడు. అంటే నా పక్కనే ఉండి నన్ను కాపాడుతున్నది విక్రమ్ రాయ్ ముసుగులో ఉన్న నా విజయే. అందుకే నేను చెప్పిన విషయం తాను తట్టుకోలేక నా బాధను కంట్రోల్ చేయడానికి నిన్న నైట్ నాకు ఫోన్ చేశాడు అని మనసులో పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్న ఆమె కళ్ళు చెమ్మగిల్లుతాయి. తన భర్త తన కోసం చేస్తున్న ఈ యుద్ధం ఆమెకు అర్థమవుతుంది. సడన్ గా కారు ఆగడంతో ఆమె ఈ లోకంలోకి వస్తుంది. మేడం, ఆఫీస్ వచ్చేసింది అని అంటాడు డ్రైవర్. స్వప్నిక తలెత్తి ఆఫీస్ బిల్డింగ్ వైపు చూస్తుంది. అక్కడ విక్రమ్ రాయ్ కార్లు అప్పటికి పార్క్ చేసి ఉంటాయి. విక్రమ్ రాయ్ గారు కాదు, నా విజయ్. ఇవాళ నీ మౌనాన్ని నేను ఎలా బద్దలు కొడతానో చూడు. నీ కళ్ళల్లో ఉన్న ఆ నిప్పుని నేను ప్రేమతో చల్లారుస్తాను. నా దగ్గరకు నువ్వు రాక తప్పదు విజయ్ అని అనుకుంటూ ఆమె కారు దిగి గంభీరంగా ఒక కొత్త ఉత్సాహంతో ఆఫీస్ లోపలికి అడుగు పెడుతుంది. అది స్వప్నిక ఛాంబర్. ఆమె సీట్లో కూర్చుని చేతిలో ఉన్న పెన్ను తిప్పుతూ గంభీరంగా ఆలోచిస్తుంటుంది. కిటికీలోంచి కనిపిస్తున్న ఆకాశం వైపు చూస్తూ తనలో తానే మాట్లాడుకుంటుంది. డౌటే లేదు, విక్రమ్ రాయ్ నా విజయ్ ఒక్కరే. నిన్నటి ఫోన్ కాల్, ఆ మచ్చల గుర్తు, ఆ హాస్పిటల్ కూర్చివేత, ఇవన్నీ నా విజయ్ తప్ప ఇంకెవరు చేస్తారు? కానీ నా కళ్ళ ముందే ఉండి నాతో ఆటలాడుకుంటావా విజయ్? సరే, ఈ రోజు నుంచి నీ సంగతి నేను చూస్తాను. నీ నోటితోనే నువ్వు నా విజయ్ అని ఒప్పుకునేలా చేస్తాను. నిన్ను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తానాగు అని అంటున్న ఆమె ముఖంలో ఒక అందమైన చిరునవ్వు మెరుస్తుంది. ఒక్కసారిగా ఆమె చెంపపై ఎవరో చాచి కొట్టినట్టు ఫీల్ అవగా ఆమె ఐబ్రోస్ ముడుచుకుంటాయి. కానీ రాయ్ గారు విజయ్ అయితే ఆ ముఖం ఎందుకు మారింది? ఆ గొంతులో ఆ బొంగురుతనం ఏంటి? తొందరపడి తను బయటపడితే అతను తన విజయ్ కాకపోతే అన్న భయం ఆమె మైండ్ స్వప్నికను వార్న్ చేస్తుంది. ఓసి పిచ్చిదానా, అతను నీ విజయ్ కాబట్టే కదా
అంత రిస్క్ తీసుకుని ఆకాష్ను తరిమేశాడు. నీ కన్నీళ్లకు కారణమైన ఆ హాస్పిటల్ను మట్టిలో కలిపేశాడు. అవును, అతను నీ వీజేనే. కాని అతనేనా కాదా అన్నది బయటపడే వరకు నువ్వు కూడా అమాయకపు స్వప్నికలాగే నటించు అని ఆమె ఇన్నర్ వాయిస్ సోది కొడుతుంది. ఆమె తనని తాను సర్దుకుని టేబుల్ మీద ఉన్న క్యారేజ్ బాక్స్ వైపు చూసి ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుంటుంది. సరిగ్గా అదే సమయంలో డోర్ నాక్ అవుతుంది. కమిన్ అని అన్న స్వప్నిక తలెత్తి చూస్తుంది. ఇక ఇక్కడ ఆకాష్ విల్ల డైనింగ్ టేబుల్ దగ్గర ఆకాష్, భూపతి, లాస్య ఇంకా పరశురాం రాయల్ గా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. వాతావరణం ప్రశాంతంగా ఉన్న ఆకాష్ అసిస్టెంట్ కంగారుగా లోపలికి పరిగెత్తుకుంటూ వస్తాడు. సార్ సార్, ఘోరం జరిగిపోయింది, ఘోరం జరిగిపోయింది సార్, ఒకసారి టీవీ చూడండి అని భయంగా అంటాడు అతని అసిస్టెంట్. ఆకాష్ నోట్లో ఇడ్లీ ముక్కని నములుతూ తీక్షణంగా ఆ అసిస్టెంట్ వైపు చూస్తాడు. అతని కళ్ళల్లో క్రూరత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఏంట్రా కంగారు, ఎవడన్నా మన ఏరియాలకి వచ్చాడా లేక ఎవడన్నా పోయాడా అని కోపంగా అరుస్తాడు ఆకాష్. అది కాదు సార్, ఒక్కసారి టీవీ చూడండి అని మళ్ళీ అంటాడు ఆ అసిస్టెంట్. ఆకాష్ సైగ చేయగానే మేడ్ వెళ్ళి టీవీ ఆన్ చేస్తుంది. స్క్రీన్ మీద బ్రేకింగ్ న్యూస్, మాలతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ శిథిలాల కుప్పల కనిపిస్తుంది. నగరం నడిబొడ్డున ఘోరం. డాక్టర్ మాలతికి చెందిన 5 అంతస్తుల భవనం సెకండ్ల వ్యవధిలో నేలమట్టమైంది. గ్యాస్ సిలిండర్ల పేలుడు వల్లే ఈ ఘోరం జరిగిందని భావిస్తున్నారు. ఆ దృశ్యం చూడగానే ఆకాష్ చేతిలోని స్పూన్ కింద పడిపోతుంది. టీవీలో హాస్పిటల్ కూలిన దృశ్యాలు వస్తుంటే ఆకాష్ ముఖం ఒక్కసారిగా గంభీరంగా మారుతుంది. అతను వెంటనే తన ఫోన్ తీసి డాక్టర్ మాలతికి డయల్ చేస్తాడు. మీరు ప్రయత్నిస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది అని వస్తుంది. ఆకాష్ ఫోన్ను సోఫా మీదికి విసిరి కొడతాడు. అతని కళ్ళల్లో అయోమయం, కోపం కలిసి ఉంటాయి. స్విచ్ ఆఫ్, మాలతి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం ఏంటి? నిన్న సాయంత్రం వరకు నాతో మాట్లాడిన మనిషి ఇప్పుడు ఫోన్ కలవకపోవడం ఏంటి? ఆ హాస్పిటల్ అలా మట్టిలో కలిసిపోవడం ఏంటి అని పళ్ళు కొరుకుతూ ఉంటాడు ఆకాష్. మాలతి, భూపతి, పరశురాంలు అతని వైపు అయోమయంగా చూస్తారు. ఎరా ఆకాష్, ఆ హాస్పిటల్ కూలితే నువ్వెందుకంతలో టెన్షన్ పడుతున్నావు? అది జస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటలే కదా, మన అడ్డా కాదు, మన బిజినెస్ కాదు. ఏదో గ్యాస్ సిలిండర్ పేలిందంట కదా, దానికి ఇంత సీన్ ఏంటి అని వింతగా చూస్తూ అడుగుతాడు భూపతి. అవునరా, మాలతి నీకు జస్ట్ ఫ్రెండే కదా, ఆమె హాస్పిటల్ పోతే ఆమె చూసుకుంటుంది. మనం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వదిలేసి ఆ టీవీ వార్తలు చూడటం ఏంటి? మొదలే ఆ స్వప్నిక ఆఫీస్ నుండి వచ్చేసావు నువ్వు. ముందు దాని గురించి ఆలోచించు. ఊరన్నాక ఇలాంటివి 100 అవుతాయి అని చిరగ్గా అంటాడు పరశురాం. ఆకాష్ వాళ్ళిద్దరి వైపు ఒక పదునైన చూపు విసురుతాడు. వాళ్లకు అసలు విషయం తెలియదు, కానీ అక్కడ పక్కనే కూర్చున్న లాస్యకు అంతా తెలుసు. ఆమె తన పెదవులపై ఒక వెటకారపు నవ్వుతో ఆకాష్ వైపు చూస్తుంది. అయ్యో పెదనాన్న, మీకు తెలియదు పాపం, ఇది కేవలం హాస్పిటల్ మాత్రమే కాదు, ఆకాష్ నమ్మకానికి నిలయం. స్వప్నిక విషయంలో ఆకాష్ పన్నిన అతి పెద్ద అబద్ధానికి సాక్ష్యం ఆ మాలతి. ఇప్పుడు ఆ సాక్ష్యం మట్టిలో కలిసిపోయింది. అందుకే మనోడికి చెమటలు పడుతున్నాయి. అవునా ఆకాష్ అని కాఫీ సిప్ చేస్తూ వెటకారంగా అంటుంది లాస్య. ఆకాష్ ఆమె వైపు కోపంగా చూస్తాడు, కానీ ఆమె మాటల్లో నిజం ఉంది. నోర్ముయి లాస్య, దీని వెనుక ఉన్నది స్వప్నిక అయ్యే ఛాన్సే లేదు. ఆమెకు మాలతి ఎవరో, నేను ఏం చేశానో అస్సలు తెలియదు. ఇప్పటికీ ఆమె నన్ను తన ఫ్రెండ్గా నమ్ముతుంది. ఇది ఎవరో కావాలని చేశారు. కానీ ఎవరు? విక్రమ్ రాయ. వాడికి ఇవన్నీ ఎలా తెలుస్తాయి? అసలు వాడికి మాలతికి సంబంధం ఏంటి అని ఆలోచిస్తూ అంటాడు ఆకాష్. ఎవరు చేస్తే ఏముందిలే ఆకాష్, మాలతి మాయమైంది, ఆమె సామ్రాజ్యం కుప్పకూలిపోయింది. ఇప్పుడు స్వప్నిక విషయంలో నీ గతం బయటపడితే నిన్ను కాపాడటానికి ఆ దేవుడు కూడా రాడు, జాగ్రత్త అని మళ్ళీ నవ్వుతూ అంటుంది లాస్య. ఎవడు చేసినా వాడిని వదిలిపెట్టను. మాలతి ఎక్కడున్నా వెతికి పట్టుకోవాలి.
పెదమామయ్య చిన్నమామయ్య వెంటనే లైఫ్ కేర్ ఏరియాకి వెళ్ళండి. అక్కడ ఏం జరిగిందో ఆరా తీయండి. మాలతి క్లినిక్ చుట్టుపక్కల సీసీటీవీ ఫుటేజ్ కావాలి నాకు అని అంటాడు ఆకాష్. ఆకాష్ కళ్ళల్లో ఒక అజ్ఞాత శత్రువు వల్ల భయం మొదలవుతుంది. స్వప్నిక మీద అనుమానం లేకపోయినా తన రహస్యాలు తెలిసిన ఎవరో ఒకరు నీడలా తనను వెంటాడుతున్నారన్న నిజం అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. వెంటనే కోపంగా తన కారు వైపు నడుస్తాడు. హాస్పిటల్ కూల్చివేత వెనుక ఎవరున్నారో ఆకాష్ కనిపెడతాడా? విక్రమరాయ్ ముసుగులో ఉన్న విజయ్ని స్వప్నిక ఎలా బయట పెడుతుంది? ఈ పార్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి. తర్వాతి పార్ట్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక విషయం, నేను నిన్న షార్ట్లో ఒక విషయం పెట్టాను, కానీ అది మీరంతా చూసారో లేదో, అందుకే మళ్ళీ ఇక్కడ కూడా చెబుతున్నాను, దయచేసి గమనించండి. ఈ 3rd ఏప్రిల్ వస్తే సరిగ్గా మన చంద్రవర్షిణి ఆడియో స్టోరీస్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది. ఈ నా జర్నీలో మీరందరూ నాకు సపోర్ట్ చేస్తూ నాతో పాటు ట్రావెల్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరందరూ చాలా ఇష్టంగా ఆదరిస్తున్నారు. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఈ నిన్నే ప్రేమిస్తా ఒక CEO ప్రేమ కథను మీరంతా వింటూనే ఉన్నారు. కాబట్టి ఈ స్టోరీ గురించి, ఇందులోని క్యారెక్టర్స్ గురించి ఈ సిరీస్ వింటున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారో ఆ ఫీలింగ్స్ అన్నిటినీ కామెంట్స్ రూపంలో ఈ కామెంట్ బాక్స్లో పెట్టండి. వాటిని నేను ఏప్రిల్ 3rd మీ పేర్లు చెబుతూ మీ ఫీలింగ్స్ని మన చంద్రవర్షిణి ఆడియో స్టోరీస్లో ఒక వీడియోలా రెడీ చేసి అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఇది నా మొదటి సిరీస్. దీనిని ఆదరిస్తున్న మీ ఫీలింగ్స్, ఒపీనియన్స్ అన్నీ నా ఛానల్లో ఈ వీడియో ద్వారా లైఫ్ లాంగ్ భద్రంగా ఉంటాయి. వాటిని అప్పుడప్పుడు వింటూ ఉంటే నాకు ఒక మోటివేషనల్లా, ఇన్స్పైర్ అయ్యేలా ఉంటాయి. అందుకని మీరు ప్రతి ఒక్కరూ ఈ నిన్నే ప్రేమిస్తా ఒక CEO ప్రేమ కథ గురించి, అందులో మీకు నచ్చిన క్యారెక్టర్స్ గురించి, అది ఎందుకు నచ్చింది, వీటి గురించి రివ్యూ ఇవ్వండి. మీరు ఎంతమంది ఎంత పెద్దగా రివ్యూ ఇచ్చినా సరే అంత పెద్ద వీడియోని అప్లోడ్ చేస్తాను. మీ రివ్యూస్ నాకు 1st ఏప్రిల్ 2026 లోపు ఇవ్వండి. అవి ఈ వీడియో కింది కామెంట్ బాక్స్లో పెట్టండి. సైడ్ హెడ్డింగ్ రివ్యూ అని పెట్టి మీ పేరుతో పాటు ఇదే వీడియో దగ్గర కామెంట్స్ పెడితే తొందరగా తెలుస్తుంది. మీ అందరి రివ్యూస్ కోసం ఎదురు చూసే మీ చంద్రవర్షిణి ఆడియో స్టోరీస్. థ్యాంక్ యూ సో మచ్.